నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 13వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష విద్యా తిథి ఉదయం 11:11 వరకు, తదుపరి తదియా తిథి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 12:49 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. నక్షత్ర వర్జం సాయంత్రం 4:25 నుండి 5:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:02 నుండి 2:28 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు, చంద్రోదయం ఉదయం 8:30, చంద్రాస్తమయం రాత్రి 8:06. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:49 నుండి 8:19 వరకు, రాహుకాలం ఉదయం 9:37 నుండి ఉదయం 11:01 వరకు, గుళిక కాలం ఉదయం 6:49 నుండి 8:13 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:12 వరకు. రేపు మాస శ్రవణ వ్రతం. విష్ణు భక్తులు ప్రతి శ్రవణ నక్షత్రం రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణమని భక్తుల విశ్వాసం. శనివారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:49 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. అశుభ ధనిష్ట పంచకాల సమయం రేపు రాత్రి 11:35 ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభ, మీన రాశులలో సంచారం చేసే సమయం శుభకార్యాలకు అనుకూలం కాదని కొందరి అభిప్రాయం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.